ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు మేము ఒక 20 మంది ఈరోజు ఆ యాక్ట్ అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ ధర్నాలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న న్యాయవాదులందరికీ నా నమస్కారాలు. సీనియర్ న్యాయవాది గారు అయినటువంటి కొంగర కృష్ణమూర్తి గారు, అడ్వకేట్ కృష్ణప్రసాద్ గారు, మా మిత్రులు మన ఒక్కరి కోసం కాదు, ఈ న్యాయవాదులందరి కోసం దాదాపుగా 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన అందరి కోసం పోరాడుతాడు. కావున గవర్నమెంట్ స్పందించి ఈ న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ ప్రతి కేసులోనూ దొంగలకు వాదించాల్సిందే, మంచి వాళ్ళకు వాదించాల్సిందే, అందరికీ రక్షణ కల్పిస్తూ దాంట్లో మొన్న బళ్ళారి జిల్లాలో ఒక అడ్వకేట్ గారిని ఈ ప్రొటెక్షన్ యాక్ట్ లేనందుకు కారుతో క్లయింట్ గుద్ది చంపబోయినాడు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మంచి వాళ్ళకు వాదించాల్సిందే, దొంగ వాళ్ళకు వాదించాల్సిందే. కావున గవర్నమెంట్ దయ ఉంచి ఈ న్యాయవాదులని మనకొక్కరి కోసమే కాదు పోరాడేది మేమంతా, అందరూ దేశంలో ఉన్న ఇండియా లెవెల్లో ఉన్న మొత్తం న్యాయవాదులందరికీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వీలైనంత తొందరగా అమలు చేయాలని మన అడ్వకేట్ న్యాయవాదుల తరపున ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నబిసాయిన నేను డోన్ నుంచి వచ్చి మిమ్మల్ని అర్థిస్తున్నాను మీ మీడియా మిత్రుల ద్వారా. నా పేరు ఉదయగిరి మల్లికార్జునరావు, గిద్దలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదిని. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో మేము న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన కోసము సాధించుకోవడం కోసం ఈరోజు మేము ఇక్కడ 50 గంటల సేపు నిరాహార దీక్షకు ఈరోజు పూనుకున్నాము. దీంట్లో మెయిన్గా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కక్షిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సివిల్ క్రిమినల్ కేసులు చేసే క్రమంలో న్యాయవాదులు వాళ్ళ క్లయింట్ల గురించి అనేక సమస్యల మీద మనము వాళ్ళ న్యాయం కోసం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాడే సమయంలో అవతల వ్యక్తులు అది చట్టపరమైన అంశంలో కోర్టులో సవాల్ చేసుకుండే పరిస్థితి కాకుండా న్యాయవాదుల మీద కక్ష పెంచుకొని న్యాయవాదుల మీద దాడి చేయడము, న్యాయవాదులను చంపడము, ఇలాంటివి ప్రతిరోజు ఏదో ఒక మూలలో న్యాయవాదుల మీద దాడి జరుగుతుంది. అందుకని అనేక సందర్భాల్లో బార్ అసోసియేషన్లో బాయ్కాట్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి, హైకోర్టు దృష్టికి మేము అనేక నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా ఈ ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావడంలో వెనుకబాటు పడింది. కాబట్టి దీంట్లో మన తులసి ప్రసాద్ గారు, లెక్కశెట్టి తులసి ప్రసాద్ గారు, ఈశ్వరయ్య గారు డోన్ నుంచి మిగతా న్యాయవాదులందరూ కలిసి ఒక పాదయాత్ర చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే న్యాయవాదికి ఒక రక్షణ చట్టం ఉంటుందో స్వేచ్ఛగా అతని యొక్క విధులను అతను నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి కేవలము కంటి తుడుపు చర్యగా చేస్తామని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇప్పుడైనా సరే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు ఈశ్వరయ్య, న్యాయవాది డోన్. ఆల్రెడీగా తెలిసిన విధంగానే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నవంబర్ 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు డోన్ నుండి పాదయాత్రగా విజయవాడకు చేరుకొని ఐటీ మినిస్టర్ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మేము మా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఒక ఆలోచన ఉంది, దీనిపైన చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మా ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అది అంతవరకే కాకోకుండా పరిమితం కాకుండా మేము అడిషనల్గా ఈ న్యాయవాదుల రక్షణ చట్టం కోసం నిరాహార దీక్షకు 50 గంటల నిరాహార దీక్షకు విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర కూర్చోవడం జరుగుతుంది. సార్, న్యాయవాదులారా మేలుకోండి, ఇప్పటికైనా మేలుకోండి. ఇది మా కోసమో వేరే వాళ్ళ కోసమో కాదు, మన అందరి కోసము, ప్రజల కోసము. రాజకీయ నాయకులరా, మీకు ఏదైనా కష్టం వస్తే కూడా న్యాయవాది తప్పకుండా అవసరము. ఎవరికి సాధారణ వ్యక్తులకు వచ్చినా కూడా న్యాయవాది తప్పకుండా అవసరము. అలాంటి వ్యక్తి న్యాయవాదికే ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చింది చాలా చోట్ల సమాజంలో. అలాంటి వ్యక్తులు ఎటువంటి విధంగానే సరే మనము చట్టంను సాధించుకోవాలనే ఉద్దేశంతో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తెప్పించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాము. సార్, దయచేసి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మీరు అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటూ. సార్, అందరికీ నమస్కారం. సార్, నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్. నేను నంద్యాల జిల్లా డోన్లో 18-19 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్, మరి నేను చివరి సంవత్సరము డోన్ బార్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది.
నా దురదృష్టమేమో మరి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే అనంతపురంలో శేషాద్రి అనే ఒక న్యాయవాదిని చంపడము, అలాగే కర్నూలు బార్లో ఒక సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర అనే అతన్ని చంపడము, మరొక దురదృష్టం ఏమంటే మా బార్లోనే ఒక శ్రీనివాసులు అనే అతన్ని ఆ పోలీసు అత్యంత దారుణంగా కొట్టడము. ఇలాగ నా దురదృష్టం అనుకోవాలి. నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు వివిధ బార్లలో హత్యలు కొట్టడం జరగడంతో నేను వెంటనే దీనికి ఎక్కడోసాట పర్మనెంట్గా పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మరి ఆ రోజు ముఖ్య హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనిత గారి దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ రాష్ట్రంలో ఈ పోలీసుల ద్వారా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మీరు వెంటనే చర్య తీసుకోవాలమ్మా, పోలీసుల వల్ల మేము న్యాయవాద వృత్తిని కొనసాగించలేకపోతున్నాము కనుక మాకు తక్షణం ఒక యాక్ట్ కావాలి, అలాగే తప్పుడు పనులు చేసే పోలీసుల మీద ఒక కమిటీ వేసి లేదంటే కనుక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక జడ్జితోటి మీరు విచారణ జరిపించాలని చెప్పేసి మేము వేరుకోవడం జరిగింది. అయితే మా యొక్క వేదన అది గోడకు రాసిన సున్నమే అయిపోయింది, ఏం ఫలితం రాలేదు. కనుక ప్రభుత్వానికి మేము మంచిగా చెప్పడం వల్ల అది ప్రభుత్వం కదలలేదు అనుకుంటున్నాను. కనుక మేము ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కదిలించి మా న్యాయవాద సోదరులందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి అని చెప్పేసి దీని మీద రీసెర్చ్ చేసి, అలాగే ఈరోజు రాజస్థాన్లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో ఆ రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ మీద మేము సెర్చ్ చేసి దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, దాంట్లో ఏమైనా చేర్చాలన్నా తీసేయాలని చెప్పేసి ఒక నివేదికను కూడా ప్రభుత్వం ఇచ్చడం జరిగింది. అలాగే ఈరోజు మేమందరం కలిసి ఎన్నుకున్నటువంటి స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ భారతీయ బీసీఐ వాళ్ళు కానీ ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఒక డ్రాఫ్ట్ చేసి 2021లో దాన్ని మూలన పెట్టేశారు. దానివల్ల కూడా మాకు ఎంతో నష్టం జరుగుతుంది. కనుక మేము కూడా ఒక సొంతంగా యాక్ట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా ఒక యాక్ట్ తయారు చేసి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి కూడా అందజేయడం జరిగింది. కనుక ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ అడ్వకేట్స్ కనుక ప్రొటెక్షన్ యాక్ట్ కనుక కల్పించకపోతే మేము ఖచ్చితంగా ఈరోజు 3-4తో మొదలైనటువంటి ఈ డోన్లో జరిగినటువంటి ఈ ఉద్యమం మొదలైనటువంటి ఈ నాంది ఏదైతే ఉద్యమ నాంది ఉందో దాన్ని ఈ రోజుకి ఇప్పటికే మేము దాదాపు 20 బార్లకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క బార్ నుంచి కూడా సోదరులు సోదరిమణులు కూడా వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళు కార్లు వేసుకొని వాళ్ళు ఈ వర్షం పడుతున్న ఈ ప్రయాసాలకు ఓర్చుకొని దాదాపు ఒకరోజు 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు 25 మంది వచ్చారు. ఇంకా 15 మంది జర్నీలో ఉన్నారు. వాళ్ళు కూడా సాయంత్రానికి చేరుకొని రేపు జాయిన్ అవుతామని చెప్పారు. మహిళలు కూడా వస్తున్నారు. కనుక ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క న్యాయవాదికి తెలియజేయడం ఏమంటే, సార్ దయచేసి న్యాయవాదులారా మనం అందరం కలిసి ఒక 100 మంది కనుక రోడ్డు మీద కూర్చున్నామంటే ఖచ్చితంగా నెల లోపల ఈ యాక్ట్ని సాధించుకుంటామనే నమ్మకంతో నేను చెప్తున్నాను. నేను చెప్పేదాంట్లో నిజం ఉందని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా మాతో చేతులు కలపండి, లేదా మీరే ఉద్యమం చేతులకు తీసుకొని మీరే ఉద్యమాన్ని నడపండి. మేమే ఎన్నికలో ఉంటాము. మనం ఏ న్యాయవాది సాధించిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము కూడా సహకరిస్తాము, అందరికీ వస్తుంది. కనుక న్యాయవాదులందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించాలా, లేదా ఈ ఉద్యమ రూపాన్ని ఈ విధంగా కాకుండా మేము పాదయాత్ర అన్నాము, ఈరోజు దీక్ష అన్నాము, మళ్ళీ ఆమరణ నిరాదీక్ష అంటున్నాము 100 మందితోటి. ఈ విధంగా కాకుండా మరో మార్గం ఏదైనా మీకు ఉంటే మీకు తోస్తే కనుక మీరు చెప్తే కనుక ఈ ఉద్యమం ఈ విధంగా కాదు వేరే విధంగా కూడా మనం సాధించుకోవచ్చు అంటే దాంట్లో కూడా మా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా డోన్. ప్రియా అండి, నేను అడ్వకేట్ని. ఈరోజు ఇక్కడ విజయవాడలో మన ధర్నా చౌక్లో చేస్తున్న ఈ పోరాటము డోన్ బార్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఈ యొక్క పోరాటం దేనికోసం అంటే అడ్వకేట్లని ఈరోజు న్యాయాన్ని పరిరక్షిస్తున్న అడ్వకేట్ల యొక్క ప్రాణ మాన రక్షణ కాపాడడం కోసం ఈరోజు మొదలుపెట్టిన ఈ యొక్క పోరాటం జయప్రదం కావాలి. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు వెంటనే అమలు చేయాలి. అనేక మంది అడ్వకేట్లు ఇప్పటికే మరణించి కొంతమంది దెబ్బలు తిని చాలా వరకు ఇబ్బంది పడ్డారు. కానీ ఇది ఏది కూడా వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం కాదు, న్యాయాన్ని పరిరక్షించడానికి మన రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన హక్కుల్ని కాపాడడం కోసమే మనం కోర్టుకు వచ్చి కక్షదారులు మన సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళకి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి క్లయింట్లకి న్యాయమా అన్యాయమా అన్నది కాకుండా మన అడ్వకేట్ యొక్క ప్రొఫెషన్ వృత్తి యొక్క ధర్మాన్ని నెరవేర్తించడానికి చేస్తున్న మన క్లయింట్ యొక్క పరిస్థితిని సమస్యని మనం జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్ప ఒక పర్సనల్గా ఒక ఇంటెన్షన్ పెట్టుకొని అవతల వాళ్ళ మీద కక్ష పెట్టుకునేది ఉండదండి. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకొని మీ యొక్క ఎవరికున్నా ఏ రకంగా కూడా క్రైమ్లు జోలికి పోకుండా న్యాయాన్ని పరిరక్షించుకోవడానికి మన భారత రాజ్యాంగంలో మన అంబేద్కర్ గారు కానీ చాలామంది పెద్దలు ఎంతోమంది ఈ యొక్క మనకి రాజ్యాంగాన్ని అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో లేని రాజ్యాంగాన్ని మన యొక్క భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. ఆ యొక్క రాజ్యాంగం యొక్క పుణ్యం వల్లే
ఈరోజు మనమంతా ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. కాబట్టి అలాంటి స్వేచ్ఛని అందరూ ఒకవేళ మీరు ఓడిపోతే నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళి చేసుకోవడం తప్ప, అంతేగాని అడ్వకేట్స్ని పర్సనల్గా తీసుకొని అడ్వకేట్ అన్న వాళ్ళు ఒక మీడియేటర్ తప్ప మీ యొక్క సమస్యని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి న్యాయమూర్తికి మీ యొక్క సమస్యను విన్నవించి మీకు న్యాయం చేయడానికి వచ్చిన ఒక మీడియేటర్ న్యాయవాది తప్ప, అంతేగాని పర్సనల్ ఇంటెన్షన్ ఉండదు ఎవరికి కూడా. కాబట్టి ఇది ప్రజలందరూ తెలుసుకొని ఆ రకంగా మీరు మీ యొక్క స్వేచ్ఛని వినియోగించుకొని ఏ రకంగా కూడా క్రైమ్ జోలికి వెళ్లకుండా మీ యొక్క సమస్యల్ని న్యాయవాది ద్వారా కోర్టు జడ్జి గారికి విన్నవించుకొని మీ న్యాయం తెలుసుకొని మీరు మీ యొక్క రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మీరు కాపాడుకోవాల్సిందే అని, అట్లనే ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ధర్నాని అలాగే ఈ యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు ఎంతో ప్రముఖమైన అడ్వకేట్లు కూడా వచ్చి దీంట్లో పాల్గొంది మన యొక్క ఈ సమస్యని అడ్వకేట్లకు కూడా సమస్య ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని తీరుస్తున్న అడ్వకేట్లకే సమస్యలు వచ్చినప్పుడు కాబట్టి కేంద్రం వెంటనే స్పందించి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలుపరచాలని నేను కోరుచున్నానండి. నమస్కారం అండి. ఈరోజు ఈ వకాలత్ అనేది అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ఒక వకాలత్ తీసుకోవాలంటే ఎంతో ఆలోచించి తీసుకునే పరిస్థితి వచ్చింది. సాంకేతికంగా విపరీతమైన పోకళ్ళు డెవలప్ అవుతూ ఉన్నాయి. డిజిటల్ అరెస్టులు అంటున్నారు, ఈ సినిమా పైరసీలు అంటున్నారు, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ జరుపుతున్నారు, ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు. ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది. ఒక వకాలతా తీసుకుంటాము, దాంట్లో ఎన్నో విషయాలను పరిశీలించి వ్యక్తిగతంగా విచారించి ఆ కేసు గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ యాక్ట్ అనేది చాలా అవసరము. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, ఎల్లలు దాటిపోతా ఉన్నాయి సమస్యలు అనేది. చూడండి, డిజిటల్ అరెస్ట్ వరకు వచ్చింది. మన వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత విషయం కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది. అటువంటి టైంలో ఒక అడ్వకేట్కి ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే హద్దులు దాటిపోయిన కేసులు వాదించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎంతో శక్తివంతమైన వాళ్ళు ఉంటారు వాళ్ళ వెనక వైపు, వాళ్ళన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని భరించాలంటే ధైర్యం కావాలి, రక్షణ కావాలి. సో ఈ బహిరంగంగా ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయండి. జడ్జెస్ చాలా రక్షణ వలయంలో ఉంటారు, జడ్జిలు సమాజానికి దూరంగా ఉంటారు. జడ్జిలకే ఉన్నప్పుడు రక్షణ చట్టము, న్యాయవాదులు కూడా రక్షణ చట్టం అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టం అమలు పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నమస్తే మిత్రులకి. ఈ రోజున మా డోన్ నియోజకవర్గం నుంచి, అలాగే డోన్ బార్ అసోసియేషన్ నుంచి, కర్నూలు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరం నుంచి ఏదైతే అడ్వకేట్స్ రక్షణ చట్టం కావాలని చెప్పి వాళ్ళ యొక్క నిరాదృష్టికి సంబంధించి ఈరోజు మద్దతుగా బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి నా పేరు బైపూడి నాగేశ్వరరావు. ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ అంటే ఎందుకు అవసరం అంటే, తప్పనిసరిగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యవస్థకు కూడా రక్షణ చట్టం ఉంది. కర్ణాటక, రాజస్థాన్లో కూడా న్యాయవాదుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా రక్షణ చట్టాన్ని అమలు చేయమని చెప్పి ఈ రోజున తప్పనిసరిగా ఆ స్టేట్లోనే, మన స్టేట్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇది అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. రాబోయే సమావేశాల్లో ఈ న్యాయవాద హక్కుల రక్షణ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని మా డిమాండ్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క డిమాండ్ నెరవేర్చవలసిందిగా ప్రభుత్వ వారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శంకర్ కృష్ణమూర్తి, ఆంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. మా మిత్రులందరూ, నేను ప్రముఖ న్యాయవాదిని విజయవాడలో చేస్తున్న దీక్ష సహేతుకరమైనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మా యొక్క సమస్య మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో న్యాయస్థానాల్లో కూడా కొంతమంది రౌడీ మొక్కలు, అలాగే అన్స్క్ ప్లస్ ఎలిమెంట్స్ వాళ్ళ యొక్క కేసులు ఓడిపోయినా గెలిచినా వాళ్ళు చూసుకోవాల్సింది పోయి న్యాయవాది గట్టిగా వాదించాడని చెప్పి అతన్ని లేపేయాలని, అతని మీద దాడి చేయాలని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కుట్రలు పని మాకు రక్షణ లేకుండా, మా యొక్క ప్రొఫెషన్కి భద్రత లేకుండా చేస్తున్న సంఘ వ్యతిరేక శక్తుల మీద మేము పోరాటం చేయాలంటే ఒంటరిగా చేయలేము. దానికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా పార్లమెంట్లో సమావేశాలు జరుగుతుంది. ఇది అత్యంత అవసరమైన చట్టం.
చట్టం దేశవ్యాప్తంగా అవసరం. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం ఇద్దరు న్యాయవాదులు, లేడీ న్యాయవాదులు హైదరాబాద్ హైకోర్టులో కరుడుగట్టిన నేరస్తులకి బెయిల్ వేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి నల్గొండ దాకా తీసుకొచ్చి వాళ్ళని పాశవికంగా చెరిపి వాళ్ళని హత్య చేసి రోడ్డు పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న మధ్య కూడా అనంతపురంలో ఒక న్యాయవాది మీద దాడి చేసి ఆయన చంపడం కూడా జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అసంఘాతిక శక్తుల యొక్క ఆగడాలని అరికట్టాలంటే తక్షణమే న్యాయవాదులకి నిష్పక్షపాతంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా వారి యొక్క వృత్తిని చేసుకుంటానికి ఒక రక్షణ కవచం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన అత్యంత అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అలా లేని పక్షంలో న్యాయం అమ్ముడుపోద్ది, ప్రజలకి అన్యాయం జరుగుద్ది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, న్యాయశాఖ మంత్రులకి తక్షణమే అడ్వకేట్ రక్షణ కోసం ప్రముఖ న్యాయవాదులతోనూ కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతోనూ అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ అందరితో చర్చించి దీని మీద తక్షణం నిర్ణయం తీసుకుని అడ్వకేట్ రక్షణ చట్టం చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. నా పేరు కందుకూరి నరసింహారావు, హైకోర్టు అడ్వకేట్ని. ఇప్పుడు ఈ చట్టం కోసం ఇవాళ ఈరోజు మన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం గొప్ప విషయం. కానీ దౌర్భాగ్య విషయం ఏంటంటే, చివరికి న్యాయం కాపాడేటువంటి న్యాయవాదులకి రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇది సార్ డోన్ నుంచి వాళ్ళు 400 కిలోమీటర్లు డోన్ నుంచి మన తెలుగుదేశం పార్టీ కేంద్ర ఆఫీస్ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి నారా లోకేష్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది మనం మీ మీడియా తరపున కూడా మీకు ఇంటిమేషన్ ఇచ్చాం. కానీ ప్రభుత్వం వారు మాత్రం ఎటువంటి స్పందన లేదు. తెలంగాణలో అయితే కనుక రేవంత్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేయడంతోనే ఆయన త్వరగా స్పందించి మంచి రిజల్ట్ ఇచ్చారు. మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దౌర్భాగ్యం ఏంటంటే, మరి మాకెందుకు వీళ్ళు చేస్తే మనకెందుకు అని చెప్పేసి ధోరణిగా ప్రవర్తిస్తున్నారు మన ప్రభుత్వం వారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే నాకే అన్యాయం జరిగింది. మా ఇంటి పక్కన వాళ్ళు నన్ను అవమానంగా కరచేసి చాలా వరకు చేస్తే దాన్ని కోర్టుదా తీసుకెళ్తే దానికి వాళ్ళకి ఎటువంటి నేరం జరిగినట్టుగా మొబకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం చాలా బాధాకర విషయం. ఇది కరెక్ట్ కాదండి. న్యాయవాదులని ఈ విధంగా నలుగుడి మీద కూడా అవమానించడానికి చంపుతున్నారంటే మరి ఇలా చేసుకుంటూ పోతుంటే ఇక న్యాయ వ్యవస్థకి న్యాయవాదులు ఎంతవరకు మేము ఈ చట్టాలను ఇలా కాపాడగలుగుతాం. కాబట్టి కన్ఫామ్గా ఓ చట్టం రావాలి. ఈ నేరస్తులకు కూడా భయపడేలా చేయాలి. ఇది మోవా కోర్టులో జరిగిన చాలా అన్యాయం జరిగింది. కానీ ఇది హైకోర్టు వారు కూడా గ్రహించి ఎన్వి రమణ గారు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన కూడా మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఎటువంటి జరగట్లేదు సార్ మీ దృష్టి కూడా తీసుకెళ్తున్నాయి ఈ మీడియా ద్వారా. కాబట్టి మీరు కూడా గ్రహించి మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించండి. మేము సంతోషపడతాము. న్యాయవాదులు జరుగుతున్న అన్యాయం గురించి మాత్రం గట్టిగా స్పందిస్తేనే మీలాంటి వాళ్ళు స్పందిస్తే మంచిది. ఏదో టీవీలు పేపర్లో స్టేట్మెంట్లు కాకుండా రియల్గా చేయవలసింది మీకు కోరుకుంటూ మా న్యాయవాద చట్టం తప్పకుండా రావాల్సింది కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.